శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఇది కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో జరుగుతోంది కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి కుంభరాశికి 6వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు వాళ్ళ రాశి నుంచి 6వ రాశిలోకి 6వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం మన జన్మరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు వచ్చే 6వ రాశిలోకి బుధుడు వస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు, విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం, కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉండి కుంభరాశి వాళ్ళకి అది 6వ రాశి అవుతుంది కాబట్టి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో 6వ స్థానంలో ఉన్న బుధుడు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు? ఆ రాజయోగము విశేషమైన శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే కుంభరాశి వాళ్ళు బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కుంభరాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఎవరైనా సరే కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో రాసుకోండి. 100% మీకు ఎక్సలెంట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అలాగే విద్యార్థులు తిరుగులేని ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. 6వ స్థానంలో ఉన్న బుధుడు విద్యార్థులు ఏ పరీక్షలు రాసినా సరే టాప్ పొజిషన్ లో ర్యాంకులు వచ్చేలాగా చేస్తాడు. అందువల్ల ఎప్పుడు విద్యార్థులు ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా సరే కుంభరాశి విద్యార్థులకి బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ అంటే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో ఉంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే 6వ స్థానంలో ఉన్న బుధుడు మనోబలాన్ని పెంపొందింపజేస్తాడు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే విపరీతమైన మనోధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రతి పనిలో అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కుంభరాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళ మాటలకి మంచి విలువ, గుర్తింపు లభించేలాగా 6వ స్థానంలో బుధుడు ఫలితమిస్తాడు. అంటే సమాజంలో గాని ఇంట్లో గాని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో కుంభరాశి వాళ్ళు ఏది మాట్లాడితే దాన్నే అందరూ తూచా తప్పకుండా పాటిస్తారు. కుంభరాశి వాళ్ళ మాటలకు విలువ, గౌరవం అంతలా కలిగింపజేస్తారు. అంటే 6వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల విద్యార్థులకు కుంభరాశి వాళ్ళకి అఖండ రాజయోగం, మనోబలం పరంగా అద్భుతము. వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని అందరూ ఆచరించడం, ఆ మాటలకు గౌరవం ఇవ్వటం, ఇలాంటి అద్భుతమైన ఫలితాలన్నీ జూన్ 22 నుంచి జూలై 7 వరకు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆధిపత్యం పరంగా కూడా ఈ బుధుడు కొన్ని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఆధిపత్యం పరంగా ఎలా చూసుకోవాలంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కుంభరాశి వాళ్ళకి మిథున రాశి 5వ రాశి అవుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఆ తర్వాత కర్కాటకం 6, సింహం 7, కన్య 8,
కన్యా రాశికి కూడా అధిపతి బుధుడే. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడు 5వ రాశికి అధిపతి అయ్యాడు, 8వ రాశికి అధిపతి అయ్యాడు. కాబట్టి పంచమాధిపతి అంటారు. పంచమం అంటే 5వ స్థానం. 8వ రాశికి అధిపతి అయ్యాడు. 8వ రాశి అంటే అష్టమం, అష్టమాధిపతి అయ్యాడు. అంటే బుధుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉండి యోగం ఇవ్వటం మాత్రమే కాదు, 5వ స్థాన అధిపతి అయ్యి 8వ స్థాన అధిపతి అయ్యి కూడా అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. 5వ స్థానం అంటే సంతాన స్థానం. పంచమాధిపతి 5వ స్థాన అధిపతి అయ్యాడు కాబట్టి కుంభరాశి వాళ్ళ సంతానం టాప్ పొజిషన్ లోకి వెళతారు. కుంభరాశి వాళ్ళ పిల్లలు లైఫ్ లో నెంబర్ 1 పొజిషన్ కి కెరీర్ పరంగా ఎదిగే విధంగా ఈ బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 8వ స్థానం, అష్టమ స్థానం అంటే అది అపమృత్యు స్థానము, ఆరోగ్య స్థానము, ఆయుష్ స్థానం. అష్టమ స్థానానికి కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక ఆయుర్దాయం కలిగే విధంగా చేస్తాడు, అనారోగ్యాల నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇన్ని అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇవ్వటం మాత్రమే కాదు, 5వ స్థాన అధిపతి అయ్యి 8వ స్థాన అధిపతి అయ్యి పంచమాధిపతి అష్టమాధిపతి అవ్వటం వల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఇన్ని అద్భుతమైన ఫలితాలు జూన్ 22 నుంచి జూలై 7 వరకు కుంభరాశి వాళ్ళకు బుధుడు కలిగింపజేస్తున్నాడు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ ఇంకా రెట్టింపు కావాలంటే కుంభరాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది, బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 kg పెసలు ఆకుపచ్చ వస్త్రాల మూట కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి.
అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది, ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది, చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.